ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామములో మీకు ఉదయకాలపు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కృపతో శుభోదయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ దినమును మరొకసారి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుంటున్నాం. జ్ఞాపకం చేస్తున్న మరొక శ్రేష్టమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక దినమును డిఎల్ మోడీ గారు అనే ఒక గొప్ప దైవజనుడు, మనందరికీ తెలుసు కదా, ఒక చక్కటి వర్తమానాన్ని అందించి ఆయన ముగించి వెళ్ళిపోతున్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించుకొని వాళ్ళకి ప్రార్థనా అవసరతలు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. చివరిగా ఒక వ్యక్తి అందరూ వెళ్ళిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నారు, నేను రేపు మిమ్మల్ని ఒక స్థలానికి తీసుకెళ్తాను, అక్కడికి మీరు వస్తారా అని అడిగారు. ఎందుకు ఆ మాట అడిగారు అని అంటే, ఆ దినాన్ని ఒక చక్కటి వర్తమానాన్ని ఆయన అందించారు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త పాపముల నుండి ఆయన రక్తము చేత కడిగి మనల్ని శుద్ధి చేస్తారు, ఎట్లాంటి ఘోర పాపినైనా ఆయన క్షమిస్తారు అనే చక్కటి వర్తమానం ఆయన అందించినప్పుడు ఈ వ్యక్తి కూడా ఆ మాట విని ఆయన దగ్గరకు వచ్చి, నా పాపములు కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తారా అని అడిగితే డిఎల్ మోడీ గారు అన్నారు, తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి పాపములు క్షమిస్తారు అని ఆయన చెప్పారు. అప్పుడైతే ఆయన అన్నాడు, నేను రేపు మిమ్మల్ని ఒక స్థలానికి తీసుకెళ్తాను, మీరు నాతో వస్తారా అని అడిగితే తప్పకుండా వస్తాను అని చెప్పారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఈ యొక్క సంభాషణను దూరం నుంచి మరొక వ్యక్తి చూచారు. ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ చూచిన ఆయన ఈయన దగ్గరికి వచ్చి డిఎల్ మోడీ గారి దగ్గరికి, అయ్యా ఏం మాట్లాడుతున్నాడు అతను, ఎక్కడికైనా తీసుకెళ్తాను రమ్మని చెప్పాడా అని అంటే, అవును మీకు అలా తెలుసు అంటే, అలా చాలామందిని తీసుకెళ్ళి చంపేశాడండి, ఆయన దగ్గర గన్ను కూడా ఉంది అని అంటే, డిఎల్ మోడీ గారు ఏమి పర్వాలేదు, ఏమో దేవుడు ఆయన జీవితాన్ని మార్చొచ్చేమో, నేను రేపు వెళ్తాను ఆయనతోటి అని చెప్పారట. అలాగే అన్నట్టుగానే తర్వాత రోజుని ఆయన వచ్చి డిఎల్ మోడీ గారిని తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఒక దూర ప్రాంతానికి ఆయన తీసుకెళ్లారు. ఊరి చివరికి తీసుకెళ్ళి ఒక ఫ్యాక్టరీ లాంటి ఒక ప్లేస్లోకి తీసుకెళ్ళి అక్కడ లోపలికి తీసుకెళ్ళి చూపిస్తున్నారట. ఇదిగో ఇదే నా సామ్రాజ్యము, ఇక్కడ నేను క్లబ్ నడుపుతాను, ఇక్కడ వ్యాపారాలు చేస్తాను, జోజం ఆడిస్తాను, రకరకాల చెడు కార్యాలన్నీ జరుగుతాయి, నేను అనేక మందిని ఇక్కడికి వీటికి అలవాటు చేసి బానిస చేసి వారి జీవితాలు నాశనం చేస్తాను, నాకులాంటి వారి జీవితం కూడా చెప్తున్న యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తారా నీ దేవుడు అని అడిగితే ఆయన డిఎల్ మోడీ గారు ఒకటే మాట చెప్పారట, యేసు రక్తము ప్రతి పాపముల నుండి విడుదల కలిగిస్తుంది, అయినా యేసయ్య నిన్ను కూడా రక్షిస్తారు, క్షమిస్తారు అని చెప్పినప్పుడు ఆయన అవన్నీ కూడా తగలబెట్టి అక్కడ నుంచి మరొక అండర్ గ్రౌండ్లో ఇంకొక దగ్గరికి తీసుకెళ్లారట. అక్కడ తీసుకెళ్తే అన్నీ కూడా ఈ యొక్క మొండెములు కనిపిస్తున్నాయి, తలలు కనిపిస్తున్నాయి. ఏంటిది అని ఆయన చూసే లోపల ఆ వ్యక్తి చెప్తున్న డిఎల్ మోడీ గారితో, ఇదిగో నాకు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరు కోపం వచ్చి వాళ్ళందరినీ చంపేశాను, ఇదిగో ఇంతమందిని నేను చంపేశాను, ఈ దేవుడు నన్ను క్షమిస్తాడా అని అంటే డిఎల్ మోడీ గారు మళ్ళీ అదే మాట చెప్పారట, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది, యేసయ్య నిన్ను కూడా క్షమిస్తాడు నా దేవుడు అని చెప్తే అవన్నీ కూడా తగలబెట్టి ఆయన ఇంకా కొద్ది ముందుకు తీసుకెళ్ళి ఒక పిక్చర్ చూపించారట, ఒక ఫోటో చూపిస్తే దాంట్లో ఆ యొక్క చిన్న బిడ్డ ముఖమంతా కాలిపోయి అంగవికారంగా కనిపిస్తున్న ఫోటోని చూసి డిఎల్ మోడీ గారు అడిగారు, ఏంటిది అని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇది ఎవరో కాదు, నా కూతురు, నా కన్న కూతురు అని చెప్తూ, ఏమైంది అని అంటే, నేను ఇంట్లో ఉంటే నా పని నేను చేసుకుంటున్నప్పుడు వచ్చి టిఫిన్ చేస్తారా డాడీ అని అడిగింది, నా కోపం వచ్చి ఆ అగ్నితో ఆ అమ్మాయిని కాల్చేశాను, ఆ కాఫీ ముఖం మీద కొట్టి ఆ అమ్మాయి ముఖాన్ని కాల్చేశాను అని చెప్పారట. చెప్పి అంటున్నాడు, ఇంత ఘోర పాపినైనా నన్ను కూడా యేసయ్య క్షమిస్తారా అని అంటే ఆయన మళ్ళా అదే మాట చెప్తున్నారు డిఎల్ మోడీ గారు,
క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది, క్షమిస్తాడు నా యేసయ్య నిన్ను కూడా అని అంటున్నప్పుడు ఆయన అన్నాడట, నేను ఎంతో మందిని పాడు చేశాను, అంటే వారి జీవితాలు నాశనం చేశాను. నా క్లబ్లోకి వచ్చి అనేక మంది వారి భార్యల దగ్గర ఉంటున్న నగను కానీ చీరలు కానీ తాకట్లు పెట్టి వారు ఈ జూదానికి వీటికి బానిస అయిపోయి వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. నేను బయటికి వెళ్తే చూసే ప్రతి ఆడవాళ్ళు కూడా నన్ను అసహించుకుంటారు, వచ్చి అని పనికిమాలినోడు నన్ను అసహించుకుని తిట్టుకుంటారు, నన్ను కూడా క్షమిస్తారా నిజంగా అని అడిగితే ఆయన అన్నారు, మళ్ళీ నిజముగా నా యేసయ్య నిన్ను క్షమిస్తారు, ఆయన రక్తముతో నిన్ను కడుగుతారు, నిన్ను పవిత్రపరుస్తారు అని చెప్పినప్పుడు ఆయన సరే అనుకొని ఇంటికి వెళ్ళిపోయారట. ఆ తర్వాత రోజుని ఆయన తన రూమ్లో ఉన్నాడు. తన భార్య అంటుంది, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తారేమో అని అడుగు అని అంటే కూతురు భయపడుతుందట. మొన్న కాఫీ తాగుతారా అని అడిగినప్పుడు, టిఫిన్ చేస్తారా అని అడిగినప్పుడు, నన్ను ఇలా చేసేసాడు, నా మొక్కాన్ని కాల్చేశాడమ్మా డాడీ, ఇప్పుడు వెళ్తే ఇంకేం చేస్తాడో నాకు భయం వేస్తుంది అని అంటే, పర్వాలేదమ్మా నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటూ దగ్గరికి వస్తూ ఆ రూమ్ దగ్గర ఉండి అడుగు అని అంటే అమ్మాయి భయపడుతున్నప్పుడు భార్య అంటుంది, అడగాలి, మీ నాన్నతోటి అడగకపోతే ఒక బాధ, అడిగితే ఒక బాధ అని భయంగానే ఆ అమ్మాయి తలుపు తీసి, డాడీ టిఫిన్ చేస్తారా అని అడిగితే ఆయన అటుపక్క తిరిగి తన పని చేసుకుంటున్న ఆయన కుర్చీలో ఇటుపక్క తిరిగి ఇలారా అని గట్టిగా కేక వేసేటప్పటికి ఆ అమ్మాయికి భయం వేసింది. ఏం చేయబోతున్నాడో ఏంటో అని భార్య బిడ్డ ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరు కంగారు పడుతున్న సమయంలో ఆయన చూచి తన భార్యను కూడా, నువ్వు కూడా ఇలారా అని పిలిచాడట. ఇద్దరు భయంగా వణుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటండి అని అడిగితే వాళ్ళిద్దరినీ వాళ్ళు ఏంటైతే చెయ్యాలి, ఏదో చేస్తాడు అని భయంతో వచ్చారో నిజమే అదే చేశాడట. ఏం చేశాడు అని అంటే ఇద్దరిని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టాడట. ఇద్దరిని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టాడట. ఏమైందయ్యా ఏంటండి అని అడిగితే ఆయన అంటున్నారు, నా యేసయ్య ప్రేమ నా పాపములు క్షమించింది, నేను యేసయ్య ప్రేమను తెలుసుకున్నాను, నేను తప్పులు తెలుసుకున్నాను, నా పాపము నేను ఒప్పుకున్నాను, ఆయన నా పాపముల నుండి ఆయన నన్ను కడిగి శుద్ధి చేశారు, ఈ దినము నుండి యేసయ్య ప్రేమతో నేను నింపబడ్డాను, నేను మారిపోయాను అని అన్నాడట. నిజమే కదా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది కదా, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన సమస్త పాపముల నుండి మనల్ని ఏం చేస్తాడట, ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి మనలను శుద్ధి చేస్తాడు. నిజమే, ఈ దినాన్ని నీ పాపములకు కూడా క్షమాపణ ఉంది. అనుకుంటున్నావు నేను ఇన్ని పాపాలు చేసేసాను కదా, నన్ను ఎవరు క్షమిస్తాడో అని ఇంకా పాపం మీద పాపం చేసుకుంటూ, ఎలాగ అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, అందరూ నన్ను అంటున్నారు, పనికిమాలిన దాని అని అంటున్నారు కదా అని ఆ ఉద్దేశంలో ఉండి ఇంకా అనేకమైన పాపములు చేస్తున్నావేమో. వద్దు, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నారు. ఈ జీవితాన్ని మార్చుకో, ఈ పాపములకు కూడా క్షమాపణ ఉంది. అంత ఘోర పాపం అయినా ఆయన జీవితాన్నే మార్చిన యేసయ్య నీ జీవితాన్ని మార్చడా? ఉదయకాల సమయంలో తలలు ఉంచి కళ్ళు మూసుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించు, నీకు కూడా క్షమాపణ ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి వందనాలు. ఎంత ఘోర పాపినైనా క్షమించే గొప్ప ప్రేమ కలిగిన మనసు నీది. అవును తండ్రి, మా సమస్త పాపముల నుండి, మా సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రపరిచే గొప్ప దేవుడివి. యేసు రక్తములో ఆ గొప్ప శక్తి ఉంది. ఆ రక్తం చేత ఈ దినాన్ని నన్ను మమ్మలను ఏ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పవిత్రపరచండి. వాళ్ళు నిన్ను అడుగుతుండగా నూతన పరిచి క్షమాపణ ఇచ్చి విశ్రాంతి, అయ్యా విడుదల, స్వతంత్రము, దీవెన నీ అభిషేకముతో నింపి ఇంకెన్నడూ పాపం వైపు వెళ్ళకుండా, పాప క్రియలు చేయకుండా ఈ రక్తం చేత పరిశుద్ధపరిచి క్షమించి నూతన జీవితాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి నూతన జీవితం అనుగ్రహించును గాక. ఆమేన్. మరొకసారి దేవుని మాటలు విని మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్.